మెహందీలో మాస్టర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ముందు ఈ ఇంపార్టెంట్ బేసిక్ ఎలిమెంట్స్ ని మాస్టర్ చేయండి. అందమైన అన్ని డిజైన్స్ కూడా వీటితోనే తయారవుతాయి. ఒక మాట గ్యారంటీగా చెప్తున్నాను, ఈ క్లాస్ ని కంప్లీట్ గా చూసి ప్రాక్టీస్ చేస్తే మెహందీ ఫౌండేషన్ లో మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ మనం మెహందీలో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిన లైన్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. నేను మీకు లైన్స్ ని చాలా ఈజీ వేలో నేర్పిస్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో స్ట్రైట్ లైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. మనం లైన్స్ డ్రా చేసేటప్పుడు కోన్ ని సర్ఫేస్ తో టచ్ చేసి డ్రా చేయకూడదు. కోన్ ని సర్ఫేస్ తో కొంచెం పైన పెట్టి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు లైన్స్ మీద అన్ఈక్వల్ ప్రెజర్ ఇవ్వకూడదు. అన్ఈక్వల్ ప్రెజర్ ఇస్తే మన లైన్ ఇలా బ్రేక్ అవుతుంది. మనం కోన్ మీద కాన్స్టెంట్ ప్రెజర్ ఇవ్వాలి. ఈ విధంగా ఇవన్నీ మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తూ నేను చెప్పిన రైట్ వేలో మీరు ప్రాక్టీస్ చేయాలి. లైన్స్ ని ఇలా ప్రాక్టీస్ చేశాక ఇప్పుడు మనం లైన్స్ ని దగ్గరగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మనకి ఒక లైన్ ఇంకొక లైన్ తో టచ్ అవ్వకోకుండా చూసుకోవాలి. ఈ విధంగానే ఇలా దగ్గరగా మీరు లైన్స్ ని మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. కనీసం 20 లైన్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఐ హోప్ మీకు లైన్స్ మంచిగా డ్రా చేయడం వచ్చింది. మీతో ఇలా కూడా మంచిగా రాకపోతే మీరు కామెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీ వేలో నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చాలా మందికి ఇలా లైన్ బ్రేక్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎలా జాయిన్ చేయాలంటే స్టార్టింగ్ లో కాకోకుండా ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా ఇలా జాయిన్ చేసేయాలి. ఇంకొకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ అనుకో, ఇక్కడ నుంచి బ్రేక్ అవుతుంది కదా, ఇలా జాయిన్ చేసేయాలి. ఇప్పుడు మనం లైన్స్ ని వర్టికల్ డైరెక్షన్ లో ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ వేలోనే ఇలా డ్రా చేయాలి. ఈ 2 లైన్స్ కూడా ఇలా టచ్ అవ్వకూడదు. మీరు వర్టికల్ డైరెక్షన్ లో కూడా ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఇలా వర్టికల్ డైరెక్షన్ లో కూడా ఒక లైన్ ఇంకొక లైన్ తో టచ్ అవ్వకోకుండా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేశాక ఇప్పుడు మనం స్లాంటింగ్ లైన్స్ ప్రాక్టీస్ చేయాలి. స్లాంటింగ్ లైన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పేపర్ ని మూవ్ చేయకుండా స్ట్రైట్ గా ఉంచి ఈ విధంగా ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో రాయండి. మీరు స్లాంటింగ్ లైన్స్ ని కూడా కనీసం 20 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు స్లాంటింగ్ లైన్స్ ని ఇంకొక డైరెక్షన్ లో కూడా ఇలా మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెండ్స్, లైన్స్ డ్రా చేసేటప్పుడు స్టార్టింగ్ లో డాట్స్ పడుకోకుండా చూడండి. ఇక్కడ మీరు లైన్స్ మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు జిగ్జాగ్ లైన్స్ నేర్పిస్తాను. ఫస్ట్ మనం జిగ్జాగ్ లైన్స్ ని స్మాల్ సైజ్ లో ప్రాక్టీస్ చేద్దాం. మనం ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంచాలి. ఈ విధంగా ప్రెజర్ కాన్స్టెంట్ ఇస్తూ ఈ విధంగా ఇలా పైన కింద అంటూ ఉంటే జిగ్జాగ్ లైన్స్ చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు మీరు ఈ జిగ్జాగ్ లైన్స్ ని వర్టికల్ డైరెక్షన్ లో కూడా మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. ఫస్ట్ మీరు జిగ్జాగ్ లైన్స్ ని స్మాల్ సైజ్ లో ప్రాక్టీస్ చేయాలి. తర్వాత పెంచుకుంటా బిగ్ సైజ్ లో కూడా ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా జిగ్జాగ్ లైన్స్ ని కూడా అన్ని డైరెక్షన్ లో మీరు ప్రాక్టీస్ చేసేయండి. దీని తర్వాత ఇప్పుడు మనం జిగ్జాగ్ లైన్స్ ని ఇంకా కొంచెం బిగ్ సైజ్ లో ప్రాక్టీస్ చేయాలి. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇలా డ్రా చేయాలి. ఈ విధంగా మీరు జిగ్జాగ్ లైన్స్ ని అన్ని సైజ్ లో మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. ఫ్రెండ్స్, వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇంకా బిగ్ సైజ్ లో కూడా ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీరు జిగ్జాగ్ లైన్స్ మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు నేను వేవ్ లైన్స్ ప్రాక్టీస్ చేపిస్తాను. సో వేవ్ లైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, వేవ్ లైన్స్ కూడా డ్రా చేసేటప్పుడు కోన్ ని సర్ఫేస్ తో టచ్ చేయకుండా డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి వేవ్ లైన్స్ ఇలా స్ట్రైట్ గా కాకోకుండా ఇలా క్రాస్ గా ఉండిద్ది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను అలా ఉండిద్ది. ఐ హోప్ మీకు వేవ్ లైన్స్ క్లియర్ అయింది. సో మీరు వేవ్ లైన్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను మీకు డాట్స్ నేర్పిస్తాను. మనం డాట్స్ డ్రా చేసేటప్పుడు కోన్ ని 45 డిగ్రీస్ లో ఉంచి ఒక ప్లేస్ లో పెట్టి డాట్ ఎంత సైజ్ లో కావాలో అంతసేపు ప్రెస్ చేయాలి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా కోన్ ని స్ట్రైట్ గా ఉంచి ఈ విధంగా ఇలా ప్రెస్ చేయాలి. డాట్ ఎంత సైజ్ లో అయితే కావాలో అంతసేపు ప్రెస్ చేయాలి. ఈ విధంగా మీరు డాట్స్ ని అన్ని సైజ్ లో మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు అన్ని సైజుల డాట్స్ ని మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. ఇప్పుడు నేను మీకు డాట్స్ డ్రా చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కోన్ ని సర్ఫేస్ మీద ఎక్కువ ప్రెస్ చేసి డ్రా చేయడం అండ్ కోన్ ని పడేసి డ్రా చేయడం. నెక్స్ట్ ఏంటంటే బిగ్ సైజ్ లో డాట్ కావాలంటే ఈ విధంగా డైరెక్ట్లీ ఇలా
సర్కిల్ చేసి ఫిల్ చేస్తూ ఉంటారు. ఇలా డ్రా చేయకూడదు. ఇప్పుడు మీరు డాటెడ్ లైన్ ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికోసం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి దానిపైన ఈ విధంగా డాట్స్ డ్రా చేయడం నేర్పిస్తాను. ఫస్ట్ మనం ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేయాలి. దాని తర్వాత హంప్స్ డ్రా చేయాలి. హంప్స్ యూ షేప్ లో ఉంటాయి. ఈ విధంగా మనం అన్ని హంప్స్ ఈక్వల్ సైజ్ లో ఈ విధంగా ఇలా డ్రా చేయాలి. నేను మీకు చాలా స్లోగా చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా ఇలా డ్రా చేయాలి. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు కొంచెం స్మాల్ సైజ్ లో కూడా ఇలా ప్రాక్టీస్ చేసేయాలి. ఈ విధంగా ఇలా ప్రాక్టీస్ చేశాక ఇప్పుడు మీరు అప్పర్ సైడ్ లో కూడా ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి హంప్స్ ని. ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఈ రోజు క్లాస్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ రోజు క్లాస్ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కామెంట్స్ లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రాధే రాధే.